ఈ చిన్న కారొత్తిగా ఒకటే మనలో న్యూ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ చేయగలదు, డయాబెటీస్ రివర్స్ చేయగలదు, క్యాన్సర్ సెల్స్ని ఆపగలదు, ఈవెన్ మెమరీ లాస్ కూడా కంట్రోల్ చేయగలదని సైంటిఫిక్ రీసెర్చ్లో అయితే ఇప్పుడు అయింది. అదేంటనుకుంటున్నారా? అదేనండి తిప్పతీగ. దీని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి పవర్ఫుల్ సీక్రెట్స్ అండి ఇవి. సో నేను ఏ వీడియోలో కూడా ల్యాగ్ అయితే చేయను, సోది చెప్పను, డైరెక్ట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న తీగ మీ జీవితాన్ని మార్చగలదని అయితే అనిపిస్తుంది. తిప్పతీగ మన బోన్ మ్యారోను ఉత్తేజపరుస్తుంది, అంటే న్యూ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ తీగ తినటం వల్ల మన బోన్ మ్యారో అంటే మన శరీరంలో రక్తాన్ని తయారు చేసేటువంటి కేంద్రం యాక్టివ్ అవుతుంది. దీనివల్ల న్యూ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఈ యొక్క తీగ మధుమేహాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా ప్యాంక్రియాస్లో నయం కలిగిస్తుంది. అంటే ఈ తీగను దీర్ఘకాలంగా వాడితే ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఇన్సులిన్స్ స్రవించి సెల్స్ తిరిగి పనిచేయడం మొదలవుతుంది. ఇది టైప్ 1 అండ్ 2 మధుమేహంపై ప్రభావం చూపుతాయి. అలాగే ఈ తీగ వలన మెదడుకు కణాలను రక్షిస్తుంది. అల్జీమర్స్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఈ తీగలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో నెరాన్లను రక్షిస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, అల్జీమర్స్ వంటి సమస్యలకు ఉపశమనం అయితే కలుగుతుంది. అలాగే ఈ తీగ పొడిని మనం పళ్ళపై పేస్టులాగా వాడితే క్యావిటీస్ అనేటువంటివి పోతాయి, నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన తగ్గుతుంది. ఈ తీగను నెయ్యితో కలిపి నోటి పూతగా వాడితే దంతాల నొప్పి, దుర్వాసన, పళ్ళలో ఉన్నటువంటి క్యావిటీస్ అనేటువంటివి తగ్గుతాయి అన్నమాట. అలాగే ఈ తీగలో ఉండేటువంటి పదార్థాలు క్యాన్సర్ కణాలను పెరుగుదలకు అడ్డుకుంటాయి. అంటే బెర్బెరిన్ మరియు పెలమినేట్ అనేటువంటి పదార్థాలు క్యాన్సర్ కణాలను ఆపే శక్తి కలిగి ఉంటాయన్నమాట ఈ తీగలు. అలాగే ఈ తీగలో ప్లేట్లెట్ కౌంట్ అంటే ఈ తీగ ప్లేట్లెట్ కౌంట్ను పెంచుతుంది. ప్రత్యేకంగా డెంగ్యూ తర్వాత ఉపయోగించవచ్చు. ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగితే రక్తంలో ప్లేట్లెట్లు చాలా త్వరగా అయితే పెరుగుతాయి. అలాగే ఈ తీగ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అనుకున్నంతలో శరీరానికి డీటాక్స్ అయితే అవుతుంది. ఈ తీగ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది, బద్ధకం తగ్గి శరీరంలోని విష పదార్థాలు బయటికి పోతాయి. అలాగే ఈ తిప్పతీగతో చేసినటువంటి లేపనం అంటే జ్వరం తర్వాత వచ్చే వాపులను తగ్గిస్తుంది. ఎలా అంటే ఈ తిప్పతీగను నానబెట్టి వేసేటువంటి లేపనం శరీరంలోని వాపులు, జ్వరం తర్వాత వచ్చేటువంటి వాపులను అంటే వదరంను, అలసటను చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇలాంటి ఆరోగ్య టిప్స్ వల్ల మన శరీరానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలియచడమే నా మెయిన్ మోటో. ప్రతి ఒక్కరి బాడీ ఒకేలా అయితే ఉండదు, ఒక్కొక్కరి బాడీ ఒకేలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి వయసైన వారి వరకు, ప్రెగ్నెన్సీ అయిన ఎవరైనా సరే వాడే ముందు, ఒక కొత్త ఫుడ్ వాడే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్తో తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని అయితే నేను చెప్తాను. అది ఎవరైనా సరే బయట ఫుడ్స్ తగ్గించి ఈ టిప్స్ పాటిస్తే ఈ కాలంలో ఉన్న కాలుష్యం అంటే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ జనరేషన్లో నుంచి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోగలం. ఇప్పుడు హాస్పిటల్స్ ఖర్చు ఎంత ఉన్నాయో అందరికీ తెలిసింది. దానికి బదులుగా ఈ టిప్స్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నా ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఎవరైనా సరే, నేనైతే డాక్టర్ని కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అందరికీ అవగాహన కల్పించాలి. సో వాటితో ఎటువంటి యూజెస్ ఉన్నాయి, వాటిని ఎలా మన బాడీకి యూజ్ చేసుకోవచ్చు, ఈ తీగ గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.